PND24 న్యూస్కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగ అని సూర్యాపేట DSP రవికుమార్ తెలిపారు. బుధవారం క్రిస్మస్ పురస్కరించుకొని కాసింపేట బేతెస్తా చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి వృద్ధులకు వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అజ్ఞానం, అంధకారం, అవివేకం, అనాలోచన ఇవన్నీ లోకంలో సంచరిస్తున్న సమయంలో, సమాజం అతలాకుతలమవుతున్న సమయంలో దేవుడు మానవ శరీరధారి అయి ఈ లోకంలో సంచరించాడు అని తెలిపారు. క్రిస్మస్ సంబరం అనేది ఒక ప్రాంతం, ఒక గ్రామం, ఒక మండలం, ఒక దేశానికి సంబంధించింది కాదని, ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉన్నదంటే అది క్రిస్మస్ పండుగ అని తెలిపారు. అలాంటి క్రీస్తు వేడుకల్లో మనం ఉండడం ఆనందదాయకమన్నారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని పాటలో చదువుకుంటామని, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన కాలం, క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక మునుపునని, ఇప్పుడు క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన కాలంలో మనం ఉండడం ఆనందదాయకం, గౌరవప్రదం అన్నారు. ఈ కార్యక్రమంలో DSP సతీమణి కవిత, బేటిస్టా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్, హెప్సిబా, అనంతర నాగరాజు, తప్పెట్ల తిరుపతి, మీసాల తీతు, బుడిగ నాగరాజు, ఆదిమల్ల బాబు, మామిడి వెంకన్న, మామిడి కిరణ్, రామకృష్ణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుండి తెలుసు, కానీ ఎందుకో కనెక్ట్ కాదు. మీ పాస్టర్ గారు ఈ 2 months నుంచి బాగా కనెక్ట్ అయింది నాకు. మా ఇద్దరు కలర్స్ సేమ్, కానీ మనసు చాలా తెల్లగా ఉంటుంది మా ఇద్దరు. అంటే మేము మాట్లాడేది కొంచెం రఫ్గా అనిపిస్తుంది, లోపలంతా మంచితనం ఉంటుంది. మాటలు రఫ్గున్నంత మాత్రాన వేరుగా అనుకోవద్దు. అంటే గద్దింపు ఎప్పుడైనా అది మంచి కోసమే గద్దింపు. అజ్ఞానం, అంధకారం, అవివేకం, అనాలోచన ఇవన్నీ లోకంలో సంచరిస్తున్న సమయంలో, సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో దేవుడు మానవ శరీరధారి అయి ఈ లోకానికి రావడానికి క్రిస్మస్ అంటారు. ఈ క్రిస్మస్ సంబరం అనేది ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా తీసుకున్న పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగ. ఆ క్రిస్మస్ వేడుకల్లో మనం ఉండడం చాలా మనకు ఆనందదాయకం. అదేవిధంగా మనం చదువుకునే పిల్లలు తెలుసు, క్రీస్తు పూర్వం అంటాం, క్రీస్తు శకం అంటాం. అంటే క్రీస్తు పుట్టిన కాలంలోనే మనం ఉన్నాం. అంటే క్రీస్తు జన్మించినాక క్రీస్తు శకం, కాబట్టి మనం క్రీస్తు శకంలో ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు జన్మించిన కాలంలో మనం ఉండడం మనకు అత్యంత ఆనందదాయకం, గౌరవప్రదం. ఇచ్చిన సమయానికి అయ్యగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే ఒకటి అడుకోరా, ఒకటి అటు సైడ్ కూడా సార్ అడుకోవచ్చు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు రాలికి, రాబులో రాలికి, ప్రభులో ప్రభుకి. సార్ ఒక్కసారి చూడండి సార్. అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజికంగా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టతరమైనటువంటి పని అయినను వాటన్నింటిలో చూసుకుంటూ ఈరోజు పండుగ కూడా నేను వాస్తవానికి ఉదయకాలం చేయాల్సింది చాలా ప్రోగ్రాంలు మనకి ఇప్పటికే 4 చోట్ల అయిపోయింది. మనకు ఖచ్చితంగా
సార్ ఏమంటాడు అని చెప్పేసి డౌట్ ఫస్ట్ చేశాను. సార్ పెద్దవాళ్ళు రాలేడం అంటే ఫస్ట్ సిఐ గారికి ఫోన్ చేశాను. సిఐ గారు ఫోన్ చేస్తే ఎత్తలే 4 సార్లు చేశాను. తర్వాత డిఎస్పీ సార్ గారు చేయగానే నేను చర్చిలో ఉన్నాను అయినప్పుడు 2 సార్లు అని చెప్పి కదప్పుడు మన ఆహ్వానం మంచి గట్టి చప్పట్లు కూడా అమ్మ కొంచెం నువ్వు పక్కన